Good morning friends. Our next topic is explain phasor relationship with circuit elements. In that first one is AC circuit with a pure resistance. సో ఇక్కడ ఒక సర్క్యూట్ తీసుకున్నాము. ఆ సర్క్యూట్లో ఆ వోల్టేజ్ని బేస్ చేసుకొని ఫ్లో ఆఫ్ కరెంట్ ఐ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని తీసుకున్నాము. ఇందులో ఇక్కడ డ్రాప్ అయ్యేటువంటి వోల్టేజ్ విఆర్ అని అనుకుంటున్నాము. ఈ సర్క్యూట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫేజర్ రిప్రజెంటేషన్ చేసాము. అంటే వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది అనేది. సో వి అనేటువంటిది విఎం సైన్ ఒమేగా టీ అనుకుంటే కరెంట్ని డిఫైన్ చేస్తున్నాము. ఎందుకు కరెంట్ని డిఫైన్ చేస్తున్నాము అంటే రెసిస్టెన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని అక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ రెఫరెన్స్గా ఆల్వేస్ తీసుకునేటువంటిది కరెంట్ కాబట్టి అన్నిటిలో కూడా కరెంట్నే మనము క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో I is equal to V by R అనుకుంటే Vm sin omega t by R అవుతుంది. సో I equal to Vm sin omega t, Im is equal to Vm by R. మనం అనుకుంటున్నాము ఇక్కడ Im అనే వాల్యూని Vm by R అని. ఫేజర్ రిప్రజెంటేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది Vm అనేటువంటిది 0 నుంచి స్టార్ట్ అయితే కరెంట్ అనేటువంటిది కూడా 0 నుంచి స్టార్ట్ అయింది. ఎట్ 90 degrees పీక్ వోల్టేజ్ ఉంటే కరెంట్ కూడా పీక్లో ఉంది. మళ్ళీ అది 180 degreesకి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ 0 అయితే కరెంట్ కూడా 0 అయిపోయింది. సేమ్ మళ్ళీ 360 degrees దగ్గర మళ్ళీ వోల్టేజ్ అనేటువంటి 0 అయింది, కరెంట్ కూడా 0 అయిపోయింది. ఇదే ఫేజర్ రిప్రజెంటేషన్ మనం ఇక్కడ చేస్తున్నాము. బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా ఇన్ ఫేస్లో ఉంటాయి. అంటే వోల్టేజ్ ఎక్కడ స్టార్ట్ అయితే కరెంట్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. వోల్టేజ్ 0 ఉంటే కరెంట్ కూడా 0 ఉంటుంది. వోల్టేజ్ పీక్ ఉంటే కరెంట్ కూడా పీక్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏసీ సర్క్యూట్ విత్ ఏ ప్యూర్ ఇండక్టెన్స్. సేమ్ సర్క్యూట్ తీసుకున్నాము, రెసిస్టెన్స్ ప్లేస్లో ఇండక్టెన్స్ని రీప్లేస్ చేసాము. సేమ్ వోల్టేజ్, ఈ ఇండక్టెన్స్కి అక్రాస్గా డ్రాప్ అయినటువంటి వోల్టేజ్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సేమ్ అదే ఫార్ములా V is equal to Vm sin omega t. సో ఇక్కడ మనం ఏదైతే కరెంట్, ఈ ఇండక్టర్ అనేటువంటిది కరెంట్ స్టోరేజ్ ఎలిమెంట్ కాబట్టి కరెంట్ని అది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దెన్ ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, అక్కడ కరెంట్ అనేటువంటిది డ్రాప్ అయిపోతుంది. ఆ డ్రాప్ అయినటువంటి కరెంట్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. Vm sin omega t is equal to L into di by dt. Already we know that this one already we discussed in ఇండక్టర్లో డిస్కస్ చేసాము. L equal to di by dt అనేది. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసినట్లయితే కనుక దెన్ వీ కెన్ గెట్ ఇట్ I equal to Im sin omega t minus pi by 2. ఎందుకు ఈ -π/2 అంటే π/2 అంటే 90 degrees అనమాట. ఈ 90 degrees దీంట్లో లెస్ అవుతుంది. ఎందుకు లెస్ అవుతుంది అంటే ఇక్కడ కరెంట్ అనేటువంటిది లాగింగ్ అయిపోయి వోల్టేజ్ అనేటువంటిది లీడింగ్ అయిపోతుంది కాబట్టి ఆ లాగింగ్ కరెంట్ అనేటువంటిది ఎట్ 90 degrees ఫేజర్ డయాగ్రామ్ అనమాట. అంటే వోల్టేజ్ కంటే కరెంట్ అనేటువంటిది 90 degrees లాగింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, 0 degrees దగ్గర వోల్టేజ్ స్టార్ట్ అయితే కరెంట్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా 90 degrees దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట కరెంట్ వాల్యూ. అంటే ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అయ్యి 90 degreesకి పీక్ వాల్యూ రీచ్ అయితే మ్యాక్సిమం వోల్టేజ్, అదే కరెంట్ అనేటువంటిది పీక్ పొటెన్షియల్ ఎనర్జీకి కూడా 0 ఉంటుందన్నమాట. ఓకేనా. సో అదే 0 పొటెన్షియల్ ఎనర్జీకి కరెంట్ అనేటువంటిది పీక్ ఉంటుందన్నమాట. ఎందుకు, ఎప్పుడైతే మనం పొటెన్షియల్ ఎనర్జీని 0 చేస్తామో ఆటోమేటిక్గా ఏదైతే ఇండక్టర్ అనేటువంటిది స్టోర్ ఉంటుందో కరెంట్ని, ఆ స్టోర్ చేసుకున్నటువంటి కరెంట్ని అది డిశ్చార్జ్ రూపంలో రిటర్న్ బ్యాక్ కరెంట్ ఇస్తుంది. సో అందువల్ల నీకు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం పొటెన్షియల్ ఎనర్జీ 0 చేస్తామో, అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 ఎప్పుడైతుంది, ఎప్పుడైతే మనం పవర్ సప్లై డిస్కనెక్ట్ చేస్తామో అంటే స్విచ్ ఆఫ్ చేస్తామో దెన్ ఆటోమేటిక్గా పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే 0 అవుతుందో ఇండక్టర్ స్టోర్ చేసుకున్నటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని రిటర్న్ బ్యాక్గా ఇస్తుంది. అందువల్ల నీకేమవుతుంది అంటే కరెంట్ అనేటువంటిది పీక్ అయిపోతుంది అనమాట ఇక్కడ.
సో నెక్స్ట్ వచ్చి ఏసీ సర్క్యూట్ విత్ ప్యూర్ కెపాసిటెన్స్. సో ఇండక్టర్ ప్లేస్లో మనం కెపాసిటెన్స్ని రీప్లేస్ చేసాము. సేమ్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటున్నాము. ఇక్కడ సేమ్ అదే V = Vm sin ఒమేగా t. అయితే ఇక్కడ ఇంకేమవుతుంది అంటే ఏదైతే మనము Q = CV, Q = CVm sin ఒమేగా t, ఇక dQ/dt. సో దట్ ఈజ్ ఈక్వల్ ఎందుకు ఈ Q = CV అంటున్నామంటే కెపాసిటర్లో ఇది స్టాండర్డ్ ఫార్ములా ఛార్జ్కి. సో దట్ వన్ ఈజ్ Q = C × V. సో dQ/dtని మనం ఈక్వేట్ చేసినట్లయితే కనుక దెన్ వీ కెన్ గెట్ ఇట్ ఫైనల్లీ Im ఈజ్ ఈక్వల్ టు I Im sin ఒమేగా t ప్లస్ π/2. π/2 అంటే 90 degrees. ఎందుకు ఇక్కడ ఇంతకుముందేమో ఒమేగా టీ మైనస్ π/2 వచ్చింది, ఇక్కడేమో ప్లస్ π/2 వస్తుంది. ఎందుకు అంటే అక్కడ 90 degrees కరెంట్ అనేటువంటిది లాగింగ్ ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ కరెంట్ అనేటువంటిది 90 degrees లీడింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది కరెంట్ స్టోరేజ్ ఎలిమెంట్ వోల్టేజ్ స్టోరేజ్ ఎలిమెంట్ కాబట్టి వోల్టేజ్ని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి వోల్టేజ్ అనేటువంటి డ్రాప్ అయిపోయి తగ్గిపోయి కరెంట్ అనేటువంటిది లీడింగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మన ఫేజర్ రిప్రజెంటేషన్లో కూడా చూసినట్లయితే అదే జరుగుతుంది. ఇక్కడ వోల్టేజ్ కంటే కరెంట్ అనేటువంటిది 90 degrees లీడింగ్లో ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూడండి వోల్టేజ్ అనేటువంటిది ఎక్కడైతే 0 ఉంటుందో ఆ వోల్టేజ్ అనేటువంటిది 0 ఉన్న దగ్గర కరెంట్ అనేటువంటిది పీక్ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఎప్పుడైతే మనం ఇక్కడ వోల్టేజ్ అంటే పొటెన్షియల్ పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేస్తామో కరెంట్ అనేటువంటిది పీక్ ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా నీకు వోల్టేజ్ అనేటువంటిది 0 ఉంటుంది. సో ఎప్పుడైతే నీకు కరెంట్ అనేటువంటిది 0 అవుతుందో అప్పుడు వోల్టేజ్ అనేటువంటిది పీక్ అవుతుంది. ఎందుకు ఎప్పుడైతే నీకు కరెంట్ అనేటువంటిది 0 అవుతుందో కెపాసిటర్ అనేటువంటిది డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కెపాసిటర్ అనేటువంటి డిశ్చార్జ్ అవ్వడం స్టార్ట్ అయితే అది పీక్ వోల్టేజ్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట.